హాయ్ ఫ్రెండ్స్, టుడే కర్రీ వచ్చి నెత్తళ్ళు చింత చిగురు కర్రీ చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఇవి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి తగినంత నూనె కట్టగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మగ్గబెట్టుకోవాలి. త్వరగా మగ్గాలంటే అందులో కొంచెం పసుపు వేసుకొని తిప్పితే త్వరగా మగ్గుతుంది. అలాగే ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తిప్పుకోవాలి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత ముందుగా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న నెత్తల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. కలిపి ఒక 5 మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మగ్గిన తర్వాత ఇలా ఉందండి. అందులో సరిపడంత కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. అలాగే 1 గ్లాస్ వాటర్ మగ్గబెట్టాలి. అలాగే ఉల్లిపాయ ముక్కల్లో పసుపు, ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు సరిపడిందా లేదా అని ఇప్పుడు చూసుకోవాలి. కాసేపు మగ్గనివ్వాలి. కొంచెం సేపు మగ్గిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురు నలిపి పెట్టుకున్న చింత చిగురుని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయండి, కొంచెం మగ్గనివ్వాలి. ఫైనల్లీ మెత్తళ్ళు చింత చిగురు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడి అన్నంలో కలిపి తీసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.